గోదావరి జిల్లాలోని రామచంద్రాపురం అనే పచ్చని గ్రామం. ఆ గ్రామంలో కోటిగాడు అనే బిచ్చగాడుండేవాడు. వాడి పేరు కోటిగాడేగాని జేబులో ఆనా కూడా ఉండదు. కాని వాడికొక సిద్ధాంతముంది. పనిచెయ్యడం బానిసల లక్షణం, తిరిగి తినడం రాజుల లక్షణం అని. వాడికున్న బద్ధకం అంతా ఇంతా కాదు. ఈగ వాలితే తోలుకోవడం కూడా బద్ధకమే. వాడి భార్య గంగి. మహా ఇల్లాలు, కష్టజీవి. ఊర్లో నాలుగిళ్లల్లో అంట్లు తోమి కుటుంబాన్ని పోషిస్తుంటుంది. కోటిగాడి బద్ధకాన్ని తిట్టుకుంటూనే వాడికి అన్నం పెడుతుంది. ఒకరోజు ఉదయం ఊరి చివర ఉన్న శివాలయం గుడిమెట్లమీద కోటిగాడు ఒక గుడ్డ పరుచుకుని హాయిగా కూర్చున్నాడు. పక్కనే వాడి జోలె ఉంది. ఎరా కోటిగా, దారికడ్డంగా పడుకున్నావ్, పక్కకి జరుగురా. అయ్యా సేటుగారు, నేనడ్డంగా లేను, మీ దానగుణానికి అడ్డంగా ఉన్నాను. ఓ అణా వేసి వెళ్ళండి. ఆ పరమశివుడు మీ వ్యాపారంలో లాభాల వర్షం కురిపిస్తాడు. ముందు లేచి పనిచేసుకోరా సోమరిపోతూ, దేవుడి దగ్గర కూడా అడుక్కుంటావా? అయ్యో, మీరేమో లోపల రాజదేవుడిని అడుక్కుంటున్నారు, నేనేమో బయట మీలాంటి నడిచే దేవుళ్ళని అడుక్కుంటున్నాను. తేడా ఏముంది స్వామీ? ఇద్దరం బిచ్చగాళ్లమే కదా. ఆ మాటకి వ్యాపారికి నవ్వొచ్చి ఓ రాగి పైసా వేసి వెళ్ళాడు. అప్పుడే పొలం పనులకు వెళుతున్న రైతు సాంబయ్య అక్కడికి వచ్చాడు. కోటిగాడు దర్జాగా కూర్చొని ఉండడం చూసి సాంబయ్యకి నవ్వొచ్చింది. నీ పని బావుందిరా కోటిగా. మేమేమో పొలాల్లో రక్తం చెమటో చిందిస్తుంటే నువ్వు మాత్రం ఇక్కడ మహారాజులా కూర్చున్నావు, హాయిగా తింటున్నావు. అయ్యో సాంబయ్యగారు, బయటనుంచి చూస్తే అలాగే ఉంటుంది. కాని ఒకే భంగిమలో గంటల తరబడి కూర్చొని అడుక్కోవడం ఎంత కష్టమో తెలుసా? నడున్నొప్పులు పుడుతున్నాయి. ఈ రాజభోగం అనుభవించడం కూడా కష్టమే స్వామీ. ఏదో మీలాంటి పుణ్యాత్ములు వేసే దానంతో బండి లాగిస్తున్నా. మీ కష్టంలో ఓ పిడికెడు నా జోలెలో వేయండి, పుణ్యం వస్తుంది. సాంబయ్య తల అడ్డంగా ఊపుతూ, నీ నోటిదాటికి ఎవడైనా పడిపోవాల్సిందే అని నవ్వుకుంటూ ఓ అణా వేసి వెళ్ళాడు. కాసేపటికి ఊరి పెద్ద కాపుగారి భార్య రంగమ్మగారు వచ్చారు. ఆవిడ కోటిగాడిని యగాదిగా చూసింది. అమ్మా తల్లీ, ధర్మం చేయండమ్మా. ఏరా, నువ్వా గంగి భర్తవుగదూ? పాపం ఆ పిల్ల రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడుతుంటే నువ్వు సిగ్గులేకుండా ఇక్కడ కూర్చుని అడుక్కుని తినడం ఎందుకురా? అమ్మగారు, ఆ నీతులు తర్వాత చెప్పచ్చుగాని ముందా బిచ్చమేదో వేయండి, నా పొట్ట కాలుతోంది. ఏరా, నీకు పౌరుషం లేదా? పనిదొంగ. అమ్మగారు, మీరిలా నాతో మాట్లాడుతూ సమయం వృధా చేసుకోకండి. మీరు త్వరగా లోపలికి వెళ్ళండి. లోపల అర్చన సమయం అయిపోతుంది. మళ్ళీ పూజారిగారు తలుపులు వేసేస్తారు. నా బిచ్చ ఎక్కడికీ పోదు. మీరు దర్శనం చేసుకుని వచ్చేదాకా ఇక్కడే ఉంటా. రంగమ్మ వాడి బద్ధకానికి, మాటకారితనానికి నోరెళ్లబెట్టి లోపలికి వెళ్ళిపోయింది. మరుసటి రోజు ఊరి మధ్యలో ఉన్న పెద్ద రావిచెట్టు కింద కోటిగాడు పడుకుని ఉన్నాడు. పక్కనే వాడి జోలె ఉంది. అటుగా ఊరి పూజారి శాస్త్రిగారు వెళుతున్నారు. ఏరా కోటిగా, పొద్దున్నే పడుకున్నావ్, లేచి ఏదైనా పనిచేసుకోవచ్చుగా. మీ ఆవిడ గంగిచూడు ఎంత కష్టపడుతోందో. అయ్యో శాస్త్రిగారు, మీకు తెలియనిదేముంది? పని అనేది మనిషికి దేవుడిచ్చిన శిక్ష, విశ్రాంతి అనేది వరం. నేను ఆ వరాన్ని అనుభవిస్తున్నా. అయినా నేను పనిచేస్తే పాపం ఆ కూలీల పొట్టకొట్టినట్టు కాదా? అందుకే నేను త్యాగం చేస్తున్నా శాస్త్రిగారు. నీ త్యాగం తగలయ్యా. రేపు నీకు ముసలితనం వస్తే ఎవరు చూస్తారా? ఇప్పటికైనా మారరా? అదృష్టం ఎవర్ని ఎప్పుడు వరిస్తుందో ఎవరికి తెలుసు స్వామీ? ఏమో, ఈ రోజే నా దశ తిరగొచ్చు. ఏదో ఒక లంకబిందు దొరకపోతుందా అని చూస్తున్నా. శాస్త్రిగారు తలబాదుకుంటూ వెళ్ళిపోయారు. కోటిగాడు మళ్లీ నిద్రలోకి జారుకున్నాడు. మధ్యాహ్నం 12 గంటలకు కోటిగాడికి ఆకలివేసి నది ఒడ్డున నడుస్తున్నాడు. అక్కడున్న పొదల్లో ఏదో మెరుస్తూ కనిపించింది. దగ్గరికి వెళ్ళి చూస్తే ఒక పాతకాలపు బరువైన ఇత్తడి చెంబు. దాని మూతికి గట్టిగా ఎర్రటి గుడ్డకట్టి ఉంది. కోటిగాడి గుండె ధడధడలాడింది. కోటిగాడు తనలో తాను, బాబోయ్, లంకెబిందె నిజంగానే దొరికింది. అమ్మో, ఇది చాలా బరువుగా ఉంది. ఖచ్చితంగా ఇందులో బంగారు నాణాలు, వజ్రాలు ఉండి ఉంటాయి. నా జాతకం మారిపోయింద్రా బాబూ. కోటిగాడు ఇంటికొచ్చి తలుపు గడియ పెట్టేశాడు. గంగి అప్పుడే పని నుండి వచ్చింది. ఏవండీ, ఏంటి తలుపులు వేసేశారు? దొంగలు పడ్డారా ఏంటి? ఒసే గంగీ, గొంతు తగ్గించవే, మన దరిద్రం వదిలిపోయింది. సాక్షాత్తు లక్ష్మీదేవి మన ఇంటికొచ్చింది అని ఆ చెంబుని తీసి చూపించాడు. గంగి ఆశ్చర్యపోయింది. ఏంటండి ఇది? ఎక్కడ దొరికింది? దొంగతనం చేశారు కదూ. ఛీ, నోరుమూయ్, ఇది నది ఒడ్డున దొరికింది.
ఇది మన తాతలు దాచిన ఆస్తి అనుకో. ఇది చూడు ఎంత బరువుందో, ఇందులో కచ్చిపంగా బంగారమే ఉంటుంది. గంగి భయపడింది. వద్దండి, ఇది మనది కాదు. పరాయి సొమ్ము పావులాంటిది. దీన్ని తీసుకెళ్లి జమీందారుగారికిచ్చేద్దాం. ఆయన మన నిజాయితీ మెచ్చి ఏదో ఒకటి ఇస్తారు. నీకు పిచ్చా? జమీందారుగారికి ఇస్తే ఆయన తీసుకొని మనకి చెప్ప చేతికి వస్తాడు. ఇది మనమే ఉంచుకుందాం. రేపు పట్నం వెళ్ళి అమ్ముదాం. ఈ రోజుకి దీన్ని దాచేద్దాం. సరే, కాని దాన్ని తెరవండి. అసలు ఏముందో చూద్దాం. వద్దు, ఇప్పుడు పగలు. చప్పుడొస్తే పక్కింటి రాముడుగారు వింటాడు. వాడు పెద్ద యాషాలోడు. రాత్రి అందరూ పడుకున్నాక దీపం వెలుతుర్లో ఓపెన్ చేద్దాం. రాత్రి అయింది. కోటిగాడు, గంగి ఆ చెంబును మంచం కింద పెట్టి దాని పక్కనే కూచున్నారు. ఇద్దరూ పగటి కలలు కనడం మొదలుపెట్టారు. గంగి, ఇందులో గనక ఓ 100 బంగారు కాసులుంటే ఏం చేద్దాం? గంగి ఆశగా, ఏం చేద్దాం? ముందు ఈ పూరి గుడిసె పీకేసి పెంకుటిల్లు కడదాం. నాకో మంచి పట్టుచీర, బంగారు గొలుసు కొనండి. అబ్బో, నీ కోరికలు తగలయ్యా. ఇల్లు, చీర సరే, మిగతా డబ్బుతో నేనొక గుర్రం బండి కొంటా. దానిమీద కాలుమీద కాలేసుకుని ఊరంతా తిరుగుతా. ఊళ్ళో వాళ్ళందరికీ బుద్ధి చెప్తా. గుర్రం బండెందుకండి? దానికి మేతెయ్యాలి, చాకిరీ చెయ్యాలి. ఆ డబ్బుతో 4 పాడి గేదెల్ని కొందాం. పాలమ్ముకుని బతకొచ్చు. గేదెలా అంటే మళ్ళీ నన్ను పేడెత్తమంటావా? నేను జమీందార్నవుదామనుకుంటుంటే నువ్వు నన్ను పాలేరుని చేస్తావా? గేదెలొద్దు, గుర్రమే ముద్దు. గుర్రం కొనడానికి వీల్లేదు, గేదెలే కావాలి. నేను ముగుణ్ణి, నా మాటే వినాలి. గుర్రం కొంటా. నేనే కష్టపడి ఇల్లు నడుపుతున్నా, నా మాటే వినాలి. గేదెలే కావాలి. ఇద్దరూ గట్టిగా అరుచుకోవడం మొదలుపెట్టారు. గేదె, గుర్రం అని అరుచుకుంటుంటే పక్కింటి రాములుగాడు గోడమీద నుంచి చూశాడు. ఒరే కోటిగా, ఏంట్రా గొడవ? గేదెలు, గుర్రాలు అంటున్నావు. నీ దగ్గర తినడానికే లేదు. ఇవన్నీ ఎక్కడివిరా? కోటిగాడు ఉలిక్కిపడ్డాడు. ఏం లేదులేవోయ్, కలల గురించి మాట్లాడుకుంటున్నాం. మరి ఏం చేద్దాం మామా? గంగే, నాకు భయంగా ఉంది. రాములుగాడు మన మాటలు విన్నాడా? వాడు ఖచ్చితంగా దొంగతనం చేయడానికే వస్తాడు. ఈ చెంబుని ఇంట్లో ఉంచడం ప్రమాదం. సరే, పదండి. ఇద్దరూ పార, గునపం తీసుకుని పెరట్లోకి వెళ్లారు. అక్కడ నేల చాలా గట్టిగా ఉంది. కోటిగాడు జీవితంలో ఎప్పుడూ పారా పట్టి ఎరగడు. దీన్ని పెరట్లో పాతిపెడదాం. ఎవ్వరికీ తెలియకుండా గొయ్యి తవ్వి దాచేద్దాం. అవసరమైనప్పుడు తీసుకోవచ్చు. నడుము నొప్పైతే బంగారం రాదు. తవ్వండి. అబ్బా, నా నడుము! ఈ నేల రాయిలా ఉంది గంగీ. పాపం కోటియాడు ఆశకొద్దీ చెమటలు కక్కుతూ, ఆయాసపడుతూ గొయ్యి తవ్వడం మొదలుపెట్టాడు. 1 అడుగు, 2 అడుగులు, 3 అడుగులు. వాడి ఎంత తవ్వినా గంగికి తృప్తిలేదు. ఇంకా లూతుగా తవ్వండి, ఎవ్వరికీ దొరకకూడదు అని చెప్తోంది. కోటిగాడు రాత్రంతా కష్టపడి తన జీవితంలో చేయనంత పనిచేసి సుమారు 10 అడుగుల గొయ్యి తవ్వాడు. చేతులు బొబ్బలెక్కాయి. తెల్లవారుజామున 4 గంటలకు కోటిగాడు ఆఖరి దెబ్బ వేశాడు. ఠంగని శబ్దమొచ్చింది. కాని అది రాయి శబ్దం కాదు. హఠాత్తుగా ఆ గొయ్యిలోంచి బుగ్గ పుట్టింది. నీళ్లు జలజలమంటూ పైకి ఉబికి వచ్చాయి. అరే గంగీ, చూడు, నీళ్లు పడ్డాయి. మన పెరట్లో నీళ్లు పడ్డాయి. ఆ రోజుల్లో నీళ్లకు చాలా కష్టముండేది. అలాంటిది పెరట్లో తియ్యటి నీటి ఊట రావడమంటే మామూలు విషయం కాదు. అవునండి, గంగమ్మ తల్లి కరుణించింది. సరే, ఇప్పుడా చెంబు సంగతి చూడండి. కోటిగాడు ఆశగా ఆ చెంబును తీసుకుని దాని మూట తీశాడు. లోపల చెయ్యి పెట్టి చూశాడు. వాడి చేటికి తగిలింది బంగారం కాదు, రాళ్ళు. అవును, ఆ చెంబు నిండా నున్నటి నదులు దొరికే గులకరాళ్లున్నాయి. పైన మాత్రం ఒక చిన్న చీటి ఉంది. మోసం, దగా. గంగి ఆ చీటిని తీసుకుని చదవడం రాక పక్కింటి రాములని పిలిచింది. ఇప్పుడెలాగూ దాచాల్సిన పనిలేదు కాబట్టి రాములు వచ్చి ఆ చీటీ చదివాడు. చీటీలు ఇలా ఉంది. ఓ బాటసారి, ఇది నా అస్థికల చెంబు కాదు, నిధి చెంబు కాదు. నేనొక పిచ్చివాడిని. నాకు రాళ్లు దాచుకోవడం పిచ్చి. ఈ బరువు మోయలేక ఎక్కడ పారేస్తున్నా. ఇది దొరికినవాడు అదృష్టవంతుడు అనుకుని మోసపోతాడు. వాడికి శ్రమానందం దక్కుతుంది. ఇట్లు ఒక సంచారి. కోటిగాడు తలపట్టుకుని కూర్చున్నాడు. రాత్రంతా కష్టపడితే దక్కింది రాళ్లా అని ఏడ్చాడు. కాని గంగి తెలివైంది. ఆమె ఆ గొయ్యివైపు, అందులోంచి వస్తున్న నీళ్లవైపు చూసింది.
ఏమండి, ఏడవకండి. ఆ సంచారి రాసినట్లు మనకి నిజంగానే అదృష్టం దక్కింది. ఏంటి, పిచ్చిపట్టిందా? రాళ్లు దొరికితే అదృష్టమా? రాళ్లు కాదు, నీళ్లు. నీళ్లు చూడండి, మన పెరట్లో అమృతంలాంటి నీళ్లు పడ్డాయి. ఇన్నాళ్లు నీళ్లు లేక మన పెరడు బీడువారిపోయింది. ఇప్పుడా నీళ్లతో మనం కూరగాయలు పండించచ్చు, ఆకుకూరలు వెయ్యొచ్చు. మన కష్టమే మనకి బంగారం. రాములు కూడా ఆ గంగమ్మను చూసి ఆశ్చర్యపోయి నోరు వెళ్లబెట్టాడు. ఓరి కోటిగా, నీకు బంగారం బిందె దొరకలేదుగాని అంతకంటే గొప్పదైన జలసిరి దొరికిందిరా. ఈ నీళ్లు చూస్తుంటే నాకీ అసూయగా ఉంది. నువ్వు నిజంగానే అదృష్టవంతుడివి. కోటిగాడికి మొదట కోపం వచ్చినా తర్వాత ఆలోచించాడు. నిజమే, ఊర్లో నీళ్లకు కరువు. ఇప్పుడు తన పెరట్లో నీళ్లున్నాయి. ఆ రోజునుంచి కోటిగాడి జీవితం మారింది. రాత్రంతా కష్టపడి తవ్విన గుంట వృధా పోకూడదని వాడు వ్యవసాయం మొదలుపెట్టాడు. ఒక నెల తర్వాత కోటిగాడి పెరట్లో వంకాయలు, బెండకాయలు, తోటకూర పచ్చగా కళకళలాడుతున్నాయి. గంగి వాటిని సంతలో అమ్మి డబ్బులు తెస్తోంది. కోటిగాడిప్పుడు బద్ధకం వదిలేసి ఆ మొక్కలకి నీళ్లు పోస్తూ కష్టపడుతున్నాడు. ఒకరోజు జమీందారు నారాయణరావు గారు అటుగా వెళ్తూ కోటిగాడి పెరడు చూసి ఆశ్చర్యపోయారు. ఏరా కోటిగా, నువ్వేనా ఇది? ఒకప్పుడు ఈగను కూడా తోలుకోలేకపోయేవాడివి. ఇప్పుడు ఇంత గొప్ప తోట పెంచావా? ఎలా సాధ్యమైంది? అంతా ఈ ఇత్తడి చెంబు మహిమ బాబుగారు. అది నాకొక పాఠం నేర్పింది. ఆశ ఉంటే మనిషి కొండనైనా తవ్వగలడు అని తెలిసింది. ఆ ఆశని బంగారం మీద కాకుండా మట్టిమీద పెడితే బతుకు బంగారం అవుతుందని మా గంగి నేర్పింది. జమీందారుగారు సంతోషించి కోటిగాడికి బహుమానంగా 2 పాడిగేదెలను ఇచ్చారు. గంగి కోరుకున్నట్లు గుర్రం కాదు, గేదెలే వచ్చాయి. చూశారా అండి, చివరికి నా మాటే నెగ్గింది. గేదెలే వచ్చాయి. నీ మాట నెగ్గింది, నా బద్ధకం తగ్గింది. మనం గెలిచాం. నీతి. అదృష్టం. అదృష్టమనేది ఆకాశం నుండి ఊడిపడేది కాదు, మన కష్టంలోనే దాగి ఉంటుంది.